మిత్రులారా, ఇంకొక తలకిందుల వ్యవహారం బయటకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అని దాని పేరు. దానిలో ఒక విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి గురించి, ఆ ఉద్యోగుల శిక్షణ గురించి ఈ విభాగం పట్టించుకుంటుంది. ఈ విభాగానికి ఒక వెబ్సైట్ ఉంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1968 అని ఒక నిబంధనావళి ఉంది. ఆ నిబంధనావళి ప్రకారం దేశంలోని ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి జనవరి 31న తన స్థిరాస్తులు ఏమిటి, ఆ సంవత్సరంలో కొత్తగా గడించిన స్థిరాస్తులు ఉన్నాయా, లేక అంతకు ముందు నుంచి వస్తున్న స్థిరాస్తులు ఉన్నాయా, ఒక స్థిరాస్తుల గురించిన సమాచారం ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రతి జనవరి 31న ఇది తప్పనిసరిగా ప్రతి ఐఏఎస్ అధికారి చేయవలసిన పని. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ ప్రతి ఐఏఎస్ అధికారి దాఖలు చేయగానే ఈ ప్రభుత్వ విభాగం ఆ వివరాలన్నిటినీ వెబ్సైట్ మీద పెడుతుంది. మీరు వెబ్సైట్ మీదకి వెళ్ళి మీకు కావలసిన కలెక్టర్ పేరు, ఆ కలెక్టర్ బ్యాచ్, కలెక్టర్ కానీ ఐఏఎస్ అధికారి కానీ ఏ రాష్ట్రానికి చెందిన క్యాడర్కు చెందిన వారు కొడితే, ఏ సంవత్సరపు వివరాలు కావాలో కొడితే తప్పనిసరిగా ఆ వివరాలన్నీ వస్తాయి. ఇది చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం తప్పనిసరిగా ఉండవలసిన అంశం. కానీ ఒకానొక మహాఘనత వహించిన ఐఏఎస్ అధికారి గారి వివరాలు ఇక్కడ లేవు. ఆ అధికారి పేరు మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి, ఆయన గతంలో ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి ఎగబాకారు. కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఆయన అధికార పార్టీ సేవలో తల మునకలుగా ఉన్నారు. అనేక కార్యక్రమాలు మనం వాటి గురించి చెప్పుకున్నాం. అయినప్పటికీ ఆయన ఎవరి సేవలో ఉన్నారు, ఎవరి అడుగులకు మడుగులొత్తుతున్నారు, అది మనకు సంబంధం లేదు. ఆయన ఒక ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారులందరికీ ఉన్న తప్పనిసరిగా పాటించవలసిన విధి నిర్దేశాలను పాటించవలసి ఉంది. ఆయన తన రిటర్న్స్ ఫైల్ చేయవలసి ఉంది. తనకు ఆ సంవత్సరంలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏమొచ్చింది, స్థిరాస్తి ఏమొచ్చింది సమాచారం ఇవ్వవలసి ఉంది. ఆ సమాచారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్ మీద పెట్టవలసి ఉంది. కానీ పెట్టలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఆస్తులేమిటో వెబ్సైట్ మీద లేవు. దీన్ని గుర్తించి సాకేత్ గోఖలే అనే ఒక తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, కేవలం రాజ్యసభ సభ్యులుగా మాత్రమే కాకుండా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్, ఐటీ, పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనే ఒక స్టాండింగ్ కమిటీలో కూడా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు చెందిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కు ఒక లేఖ రాశారు. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే పదవి గురించి కూడా మీకు తెలుసు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ శాఖలో ఎవరైనా సమాచారం అడిగితే ఇవ్వడానికి ఒక సమాచార కమిషనర్ను నియమించారు. ఆ సమాచార కమిషనర్ల మీద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించారు. ఇదంతా ఒక వ్యవస్థ ఉంది. అటువంటి సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు సాకేత్ గోఖలే ఒక ఉత్తరం రాశారు. జ్ఞానేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి, కేరళ క్యాడర్కు చెందిన అధికారి, 1988 బ్యాచ్కు చెందిన అధికారి, ఫలానా ఐడెంటిటీ నెంబర్ 01KL017700 అనే అధికారి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా, చేస్తే ఆ కాపీలన్నీ ఇవ్వవలసింది. ప్రతి క్యాలెండర్ ఇయర్కు ఈ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కనుక 2015 నుంచి 2023 వరకు ఆయన ఫైల్ చేసిన రిటర్న్స్ ఇవ్వండి. అటువంటి సంపూర్ణమైన ఐపీఆర్ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర లేకపోతే కనీసం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆయన ఫైల్ చేసినవైనా ఫైల్ స్టేటస్, ఫైల్ నెంబర్, డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ప్రెజెంట్ కస్టడీ, అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ఆ కాగితం, ఈ వివరాలైనా ఇవ్వండి అన్నారు. ఇదంతా కూడా రూల్ 16(2) ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం ఆయన చెయ్యవలసిన పని.
ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6(1) ప్రకారం మీరు నాకు ఇవ్వవలసి ఉంది అని ఆయన ఒక లేఖ రాశారు. ఒకవేళ మీరు ఆయన సమాచారం మినహాయించబడింది అని చెప్పదలుచుకుంటే, ఏమైనా మినహాయింపులుంటే సెక్షన్ 8(1)(j) ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. కానీ పబ్లిక్ సర్వెంట్స్ కు సంబంధించిన అధికార హోదాలో వారు చేసిన పనులకు సంబంధించిన ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అందువల్ల మినహాయించిన సమాచారం అనడానికి వీలు లేదు అని కూడా ఆయన ఉత్తరంలో రాశారు. ఆ ఉత్తరం ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, మీరు చూడండి. ఆయన 2025 నవంబర్ 5న ఈ ఉత్తరం రాశారు. ఒక నెలన్నర గడిచిన తర్వాత 2025 డిసెంబర్ 22న భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది, ఆయనకు ఒక జవాబు వచ్చింది. ప్లీజ్ రెఫర్ టు యువర్ RTI అప్లికేషన్ డేటెడ్ 30/11/2025. నిజానికి ఆయన 5th నవంబర్ నాడు ఇస్తే వాళ్లకు చేరిందో మరి ఏమిటో 30/11 అని అంటున్నారు. దానికి RTI చట్టం ప్రకారం మా దగ్గర ఏ సమాచారం ఉన్నదో అది మాత్రమే ఇవ్వగలము, మేము సమాచారాన్ని సృష్టించలేము, మేము సమాచారాన్ని మార్చలేము, మేము సమాచారాన్ని వ్యాఖ్యానించలేము అని ఒక పేరా వివరణ రాశారు. దాని తర్వాత EOPR సెక్షన్, ఈ ఉత్తరం రాసిన అండర్ సెక్రటరీ అనిల్ బాజ్పాయ్ అని ఉన్నారు. ఆయన చెప్తున్నారు, నా శాఖలో నా కింద పనిచేసే EO ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ PR సెక్షన్ ఆయన చెప్తున్న ప్రకారం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు, ఆయన నిర్వహణలోనే ఉంటాయి. కానీ యాజ్ రిగార్డ్స్ టు యువర్ RTI అప్లికేషన్, మీ RTI అప్లికేషన్ ప్రకారం ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ the information sought is personal information which is exempted under the section 8(1)(j) of the RTI Act. సరిగ్గా సాకేత్ గోఖలే ఉత్తరంలో అదే రాశారు. మీరు 8(1)(j) కింద ఎగ్జంప్షన్ వస్తుందని అంటారేమో, కానీ ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక ప్రజాసేవకుడి ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా చేసే పనులను పారదర్శకంగా, జవాబుదారీతనంగా, బహిరంగంగా ప్రజల ముందు పెట్టాలి. మిగిలిన IAS ఆఫీసర్లందరి గురించి మీరు మీ వెబ్సైట్ మీద పెడతారు, ఈ ఒక్కరిది ఎందుకు పెట్టలేదు అని అడిగితే సరిగ్గా అదే జవాబిచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత సమాచారం కాబట్టి మినహాయించబడింది. ఒక్క జ్ఞానేష్ కుమార్ అనే IAS అధికారికే ఈ మినహాయింపు దొరుకుతుందా? ఈ జ్ఞానేష్ కుమార్ మిగిలిన IAS అధికారులందరికన్నా ఏమైనా అదనపు అర్హతలతో ఉన్నాడా? ఈయనకేమైనా కొమ్ములు వచ్చాయా? మిగిలిన IAS అధికారులందరూ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం జనవరి 31న రిటర్న్స్ ఫైల్ చేయాలని, ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోతే ఏ శిక్షలు, ఏ సంజాయిషీలు, ఏ వివరణలు, ఏ మెమోలు ఇస్తారు కూడా చాలా వివరాలు ఉన్నాయి. కానీ జ్ఞానేష్ కుమార్ 2015 నుంచి 2023 వరకు ఏ రిటర్న్స్ దాఖలు చేయలేదు అని ప్రభుత్వం చెప్తుంది. లేదా దాఖలు చేసినా అదే ఆయన వ్యక్తిగత గోప్యతా సమాచారం, దాన్ని బయట పెట్టలేము అంటుంది. దేశం ఏమైపోతున్నది? ఎప్పుడో పాత గ్రీక్ సామ్రాజ్యపు రోజుల్లోనే అంటారు, సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ సస్పిషన్ అని ఒక సామెత. ప్రజాధికారం నిర్వహించేవాళ్ళు, సామాజిక అధికారం నిర్వహించేవాళ్ళు సమాజానికి బాధ్యత పడవలసి ఉంటుంది, జవాబుదారీతనంతో ఉండవలసి ఉంటుంది, పారదర్శకంగా ఉండవలసి ఉంటుంది. వాళ్ళ గురించి ఎటువంటి అనుమానాలకు తావు లేని రీతిలో వారు పనిచేయాలి. జ్ఞానేష్ కుమార్ ఒక IAS అధికారిగా, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్కు ప్రధాన అధికారిగా మిగిలిన వారికన్నా ఎక్కువ జవాబుదారీతనంతో ఉండాలి, ఎక్కువ పారదర్శకంగా ఉండాలి. ఏ ఒక్క పార్టీకి అంట కాగడం లేదు, తటస్థంగా ఉన్నాను, ప్రజలకు మాత్రమే జవాబుదారీని, రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీని అని ఉండవలసిన వ్యక్తి తన ఆస్తులేమిటో ప్రకటించడం లేదు. ప్రకటించిన ఆస్తులు కూడా వ్యక్తిగతమైనవి, అవి చెప్పడానికి వీల్లేదు అంటున్నారు. ఈ దేశం ఏమైపోతున్నది? ప్రత్యేకించి ఒక జ్ఞానేష్ కుమార్కే ఇటువంటి రక్షణ కవచాలు ఎందుకు నిర్మిస్తూ ఉన్నారు? ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.